ఒకటి ఫ్రాడ్ జరిగింది. ఎస్పీ కూడా నిన్న నల్గొండకు సంబంధించినటువంటి ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన దీనికి సంబంధించినటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చిండు. ఫారిన్ పంపిస్తానని ఫ్రాడ్ చేసిరట. ఫారిన్ కోసం మరి ఉద్యోగాలు ఉన్నత చదువుల పేరుతో మోసం, బాధితుల నుండి 85 లక్షలు వసూలు. 85 లక్షలు ఇచ్చారు చాలామంది కలిపి, ఒక్కరి దగ్గర కాదు. నిందితుడి అరెస్టు, 30 డెబిట్ కార్డులు స్వాధీనం, వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమేష్ అంటూ మనం వార్త చూడవచ్చు. ఉద్యోగాలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తానని నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిర్రు. నల్గొండలో డిపిఓలు శుక్రవారం అదనపు ఎస్పీ జి రమేష్ వివరాలను వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ళ లీలా కృష్ణ గతంలో దుబాయ్, చైనా, బ్యాంకాక్, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగం చేసిండట. భారతదేశానికి వచ్చిన అనంతరం చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉన్నత చదువులకు విదేశాలకు పంపిస్తానని నమ్మించేవాడు. ఇలా మొత్తం 8 మంది నుంచి సుమారు 85 లక్షలు, అంటే సుమారు ఒక్కొక్కరి నుంచి వెళ్ళి 8,50,000 రూపాయలు తీసుకున్నాడు. 85 లక్షలు వసూలు చేసి జల్సాలకు ఖర్చు పెట్టిండు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో పోలేపల్లి రామ్నగర్కు చెందిన కోయల కరుణాకర్ బాయ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామ్మూర్తి కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం ముప్పాల లీలాకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 30 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న చింతపల్లి ఎస్ఐ ఎం రామ్మూర్తి పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించినట. ఆయన కూడా పని శాతగాక ఎక్కడెక్కడ మంచి మంచి రాష్ట్రాలలో, చైనాలో, బ్యాంకాక్లో, జర్మనీలో, దుబాయ్లో ఉద్యోగం చేసి వచ్చిండు. ఇప్పుడు పని శాతగాక వచ్చి నేను అందరినీ అక్కడికి పంపిస్తా, జాబ్లలో పెట్టిస్తా, మీరు నాకు పైసలు ఇవ్వరంటే ఇచ్చేటోళ్ళు కూడా మరి ఎట్లిచ్చిరో తెలియదు. మోసం చేసేటోంది తప్పు కాదు, మోసం చేయడానికి అవకాశం ఇచ్చినోంది తప్పు. ఒక్కొక్కరు 8 మంది సుమారు 85 లక్షలు ఇచ్చిరటంటే ఇచ్చిన వాళ్ళకి తప్ప, తీసుకున్నది తప్ప. ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే తీసుకోడు కదా. కాబట్టి మోసం చేసే వ్యక్తికి అవకాశం ఇచ్చి మమ్మల్ని మోసం చేయర్రి ఇలాంటి పైసలని ఇచ్చేటోళ్ళదే తప్పు.